Are you able to see my screen? Yes, sir. Yes, sir. Okay, very good. సో మనం టుడే టాపిక్ ఏంటి అంటే, సో ఇన్ జనరల్ ఇప్పటివరకు మనం నిన్న టాపిక్ ఒకసారి రివైజ్ చేసుకుంటే మనం, సో వాట్ వి డిస్కస్డ్ ఆన్ ఎస్టర్డే, మనం జస్ట్ ఇంట్రొడక్షన్కి వెళ్ళాం. సో డేటాబేస్ అంటే ఏంటి దాని గురించి తెలుసుకున్నాం. సో ఒక అప్లికేషన్ నుంచి, ఒక వెబ్ బ్రౌజర్ నుంచి డేటాబేస్కి కనెక్టివిటీ ఏ విధంగా వస్తుంది, హౌ అప్లికేషన్ విల్ వర్క్, ఒక ప్రోడక్ట్ రియల్ టైంలో ఏ విధంగా వర్క్ అవుతుంది. ఓకే, సో హౌ మెనీ ఫేజెస్, ఏ విధంగా ఫేజెస్ ఉంటాయి, ఒక రిక్వెస్ట్ ఎలా వస్తుంది డేటాబేస్కి, అట్ ద సేమ్ టైం రెస్పాన్స్ ఎలా వెళ్తుంది డేటాబేస్కి. ఓకే, సో డేటాబేస్ ఎందుకు అవసరము, డిబిఎంఎస్ అంటే ఏంటి, ఆర్డిబిఎంఎస్ సిస్టమ్స్ అంటే ఏంటి, డిబిఎంఎస్ సిస్టమ్స్ అంటే, డిబిఎంఎస్ సిస్టమ్స్ అంటే ఏంటి, ఇన్ జనరల్ ఫైల్స్ రిలేటెడ్ సిస్టమ్స్ అన్నట్టు. డేటా విల్ బి సేవ్డ్ ఆన్ ద ఫైల్స్ లైక్ ఎంఎస్ యాక్సెస్ ఆర్ ఎంఎస్ ఎక్సెల్. సో ఆర్డిబిఎంఎస్ సిస్టమ్స్ అనేటి మనకు డిఫరెంట్, రైట్? Rows and హలో, సో ఆర్డిబిఎంఎస్ సిస్టమ్స్ ఏంటి ఇన్ రియల్ టైమ్ ఎట్ ప్రెసెంట్ ఉన్న వాళ్ళు, ఆర్డిఎంఎస్ సిస్టమ్స్ ఏంటి? ప్లీజ్ ఎనీవన్ కెన్ గివ్. data is stored Alright. as in tabular format. సారీ, Data is stored as in tabular format, like rows Yeah. and columns. రోస్ అండ్ కాలమ్స్. అండ్ వన్ మోర్ థింగ్, ఇంకొక ఫీచర్, ఇంకొకటి ఏంటి ఇంకా, ఈజీ టు మేనేజ్ లార్జ్ అమౌంట్ ఆఫ్ డేటా. Relationship between two tables. Relationship between the tables, you can join the tables and you can get the data relation, adokati. Okay, so you can easily maintain the data, upload the data. Security ఒకటి కూడా, ఇంకోటి ఏంటి, సెక్యూరిటీ పర్పస్ కూడా. ఇట్స్ రిలయబుల్, చాలా రిలయబుల్, రోబస్ట్ సిస్టమ్స్ అన్నట్టు, చాలా ది బెస్ట్ సిస్టమ్స్ అన్నట్టు. ఎగ్జాంపుల్స్ ఏంటి, కొన్ని ఎగ్జాంపుల్ చెప్పండి, ఏమేమి ఉన్నాయి? Oracle, యా, ఆరకిల్, SQL, MySQL, SQL Yes. Server. I see. SQL Yes. Server, వెరీ గుడ్. ఆర్కిల్, సిక్వల్ సర్వర్, MySQL, PostgreSQL. PostgreSQL, DB2, DBS. సో ఇలాంటివి. యప్, సో ఇది ఒక ప్రాపర్టీస్, రైట్? ఇది దీని గురించి మీకు చెప్పాను. ఆటోమిసిటీ, ఒక కన్సిస్టెన్సీ. ఒక అప్లికేషన్, ఒక ట్రాన్సాక్షన్ జరిగితే ఐదర్ 100% పక్కాగా జరగాల, లేదంటే ఇట్ హ్యాస్ టు బి రోల్ బ్యాక్ వేర్ ఇట్ వాస్ స్టార్టెడ్. ఎక్కడికైతే స్టార్ట్ చేసామో అక్కడికి అదే స్థితికి వెళ్ళిపోవాలి. ద సేమ్ స్టేట్ ఇట్ హ్యాస్ టు గో. సో ఇది అన్నట్టు. ఓకే, అండ్ సో దీస్ ఆర్ సమ్ ఎగ్జాంపుల్స్. ఐల్ షేర్ దిస్ వన్ విత్ యూ గైస్. ఆన్ ప్రెమిస్ అంటే ఏంటి, క్లౌడ్ కంప్యూటింగ్ అంటే ఏంటి? సో విత్ దిస్ పిక్చర్ ఐ థింక్ ఎస్టర్డే యూ పీపుల్ ఆర్ బిట్ కంఫర్టబుల్ విత్ వాట్ వీ హ్యావ్ లర్న్, రైట్? ఏదైతే నేర్చుకున్నారో మీరు కొంచెం కంఫర్టబుల్ గా ఉన్నారు కదా. మీకు క్లౌడ్ అంటే ఏంటి, ఆన్ ప్రెమిస్ అంటే ఏంటి, డేటా సెంటర్స్ అంటే ఏంటి, ఇవన్నీ. సో ఇట్స్ అ ఫైన్, Yes, రైట్? sir. yes, ఓకే, వెరీ గుడ్. సో ఇది SQL సర్వర్ DBA రెస్పాన్సిబిలిటీస్. ఇన్ జనరల్ SQL సర్వర్ లో ఎన్ని సర్వీసెస్ ఉంటాయి, అసలు ఏంటి? ఓకే, లెట్స్ సే SQL సర్వీసెస్. వన్ సెకండ్. సో ఇన్ జనరల్ లో SQL సర్వర్ లో ఏమేం సర్వీసెస్ ఉంటున్నాయి? జనరల్ గా SQL సర్వర్ అనేది ఇదేంటి, మైక్రోసాఫ్ట్ వాళ్ళది, రైట్? మైక్రోసాఫ్ట్, దీన్ని ఏమంటారు, MS SQL సర్వర్ కూడా అని అంటారు. సో SQL సర్వర్ లో ఏమేమి ఉంటాయి ఇన్ జనరల్ గా? DBAనే ఉంటుందా, డెవలప్మెంట్ ఉంటుందా? రైట్. సో SQL సర్వర్ లో మనకి ఏమేమి కింద రూల్స్ ఏమేమి ఉంటాయి అంటే, ఫస్ట్ డెవలపర్ రూల్స్ ఉంటాయి, SQL సర్వర్ డెవలపర్స్, రైట్? సెకండ్ DBA, డేటాబేస్ అడ్మినిస్ట్రేటర్స్ ఉంటారు. థర్డ్ వన్ MSBI డెవలపర్స్ అని అంటారు వాళ్ళని. సో ETL టూల్స్ అన్నట్టు, ETL టూల్స్. ఓకే, ETL టూల్స్ డేటా వేర్ హౌసింగ్ కైండ్ ఆఫ్ థింగ్ అన్నట్టు. DW అని అంటే డేటా వేర్ హౌసింగ్, రైట్? డేటా వేర్ హౌసింగ్. ఇక్కడ సిస్టమ్స్ అంటే ఏమి ఉంటాయంటే OLTP, OLEP అనే రెండు అప్లికేషన్స్ ఉంటాయి. ఏదైనా సరే OL
let's say OLTP and OLAP, online transactional processing, ఆన్లైన్ అనాలిసిస్ ప్రాసెసింగ్ అన్నట్టు. ఇక్కడ ఏంది మామూలు, ఇక్కడ ఏంటి అని అంటే ఇన్ జనరల్ మనకు రియల్ టైమ్ ట్రాన్సాక్షన్స్ అనుకోండి, రియల్ టైమ్ ట్రాన్సాక్షన్స్ ఇక్కడ ఉంటుంది. రియల్ టైమ్ బ్యాంకింగ్ ట్రాన్సాక్షన్స్, రియల్ టైమ్ ట్రాన్సాక్షన్స్, రైట్. ఇక్కడికి వచ్చేటప్పటికి ఏముంటుంది అని అంటే ఏదైతే ఇప్పుడు నీ బ్యాంక్ కి సంబంధించిన డేటా ఏదైతే ఉందో రిపోర్ట్స్ కైండ్ ఆఫ్ థింగ్స్ అన్నట్టు. ఇక్కడ లెట్స్ సే OLAP అనాలిసిస్, ఓకే, అనాలిసిస్ చేయడము మన డేటాను అండ్ రిపోర్ట్స్ లా తీయడము, ఓకే, అనాలిసిస్ చేయడము, రిపోర్ట్స్ లా తీయడం, ఇవన్నీ ఉంటుంది. ఎలా అంటే ఇప్పుడు OLTP సిస్టమ్ ఉందనుకో, ఒక బ్యాంక్ కి సంబంధించింది అయినా సరే, ఒక అమెజాన్ ఉందనుకోండి, అమెజాన్ కి దానికి సంబంధించింది అయినా సరే, సో ఏ విధంగా హెల్ప్ అవుతుంది ఈ OLAP అని అంటే, ఇప్పుడు మనం ట్రాన్సాక్షన్స్ ఏవైతే జరుపుతున్నాం, సో వాట్ ద ట్రాన్సాక్షన్స్ వీఆర్ డూయింగ్, రైట్, ఐసిఐసిఐ బ్యాంక్ ట్రాన్సాక్షన్ జరుపుతున్నాం, అది OLTP సిస్టమ్ అన్నట్టు, ఆన్లైన్ ట్రాన్సాక్షనల్ ప్రాసెసింగ్, ట్రాన్సాక్షన్ జరుగుతున్నది అన్నట్టు అది, ఓకే. అండ్ అమెజాన్ ఉంది, ఫ్లిప్కార్ట్ ఉన్నది, ఫేస్బుక్, ఇవన్నీ ఆన్లైన్ ట్రాన్సాక్షనల్ ప్రాసెస్ అన్నట్టు. అంటే మనం డేటా ఎంటర్ చేస్తున్నాము, లేకపోతే డేటా అప్లోడ్ చేయడం ఏదో ఒకటి జరుగుతుంది. సో ఈ OLTP సిస్టమ్స్ అనేటివి ఇన్ జనరల్ గా రియల్ టైం లైవ్ గా నడిచే సిస్టమ్స్ అన్నట్టు. డేటా ట్రాన్స్మిట్ అవుతుంది అన్నట్టు, ఓకే, ఒక యూజర్ కి, ఒక వెబ్ బ్రౌజర్, ఒక యూజర్ కి, ఒక కంపెనీకి మధ్య, సో ఈ విధంగా ట్రాన్స్మిట్ అవుతుంది. OLEP అని అంటే ఏంటి అంటే, ఇప్పుడు లెట్స్ సే మనకు ఐసిఐసిఐ బ్యాంకు, అమెజాన్ ఉన్నాయి కదా, మనకు OLTP సిస్టమ్ లో ఓన్లీ 1 year డేటానే పెట్టుకుంటున్నాం అనుకోండి, 1 year డేటానే పెట్టుకుంటున్నాం, ఓకే. సో డే బై డే డేటా మనకి ఇంక్రీజ్ అవుతుందా, డిక్రీజ్ అవుతుందా కంపెనీస్ లో? ఇన్ జనరల్ గా ఇంక్రీజ్ అవుతుంది. సో ఇంక్రీజ్ అవుతుంటే నాకు లెట్స్ సే 2012లో నేను కంపెనీ పెట్టాను అనుకోండి, ఒక కంపెనీ. సో 2019, 20, 22 వరకు డేటా చాలా ఇంక్రీజ్ అవుతుంది, ఓకే. నేను ఇక్కడ ఆన్లైన్ ట్రాన్సాక్షన్ OLTPలో ఒక టేబుల్ ఉందనుకో, లెట్స్ సే ఒక టేబుల్లో నేను అంత డేటా పెట్టుకోలేను, అంత ఇయర్ కి సంబంధించిన డేటాలు పెట్టుకోలేము. ఎందుకనంటే మనం ట్రాన్సాక్షన్ చేస్తాం కదా, చేసినప్పుడు టేబుల్లో హ్యూజ్ అమౌంట్ ఆఫ్ డేటా ఉంటే మనం అప్డేట్లు చేసినా కానీ, ఒక రికార్డులు ఇన్సర్ట్ చేసినా, ఒక రికార్డు అప్డేట్ చేసినా, ఒక రికార్డు డిలీట్ చేసినా మనకు టైం ఎక్కువ తీసుకుంటుంది, రైట్. మనకు ఒక పర్ఫార్మెన్స్ ఇంపాక్ట్ ఒకటి ఉంటుంది, రైట్. సో మనం ఏం చేస్తామంటే ఓన్లీ లాస్ట్ 1 year డేటానే పెట్టుకుంటా, జస్ట్ 2021 నుంచి 2022 డేటా పెట్టుకుంటా. మరి ఆ మిగతా డేటా అంతా ఎక్కడికి వెళ్ళిపోతుంది? ఆ మిగతా అంతా నేను డేటా వేర్ హౌసింగ్ సిస్టమ్ లో పెట్టుకుంటా. ఇక్కడ ఈ OLAP ఉన్నది కదా, ఈ అనాలిసిస్ అక్కడికి పంపిస్తాం. అక్కడ ఏంటంటే మన డేటా, వాట్ ఎవర్ ద డేటా వీ హ్యావ్, రైట్, దాన్ని అనాలిసిస్ చేస్తారు అన్నట్టు. అసలు మన బిజినెస్ ఎంత ఉంది, లాస్ట్ 5 years నుంచి ఏ విధంగా ఉంది మార్కెట్, మన బిజినెస్ ఏ విధంగా ఉంది, కొత్త కస్టమర్స్ వచ్చారా లేరా, మన బిజినెస్ పెరిగిందా, మన ప్రోడక్ట్ పెరిగిందా, మన డెలివరీస్ పెరిగినాయా. సో ఇట్లాంటి కైండ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ మనం అనాలిసిస్, ఒక రిపోర్ట్ తీసి హయ్యర్ మేనేజ్మెంట్ వాళ్ళు ఇవన్నీ చూసుకుంటారు, రైట్. సి బిజినెస్ రన్ అవ్వడం ఒక ఎత్తు, బిజినెస్ రన్ అవుతున్నా అంటే మన ఐసిఐసిఐ బ్యాంక్ బిజినెస్ రన్ అవుతుంది, అమెజాన్ బిజినెస్ రన్ అవుతుంది, ఫైన్. కానీ మన దగ్గర ఏ ప్రోడక్ట్ ఎక్కువ సేల్ అవుతున్నది, ఏ ప్రోడక్ట్ అసలు సేల్ అవ్వట్లేదు, మన ఓవరాల్ ఇన్కమ్ ఎంత, మనం బడ్జెట్ ఎంత పెట్టినాం, మన దగ్గర ఎంత ఎంప్లాయీస్ ఉంది, వాళ్ళకి పెట్టే మనకి ఇన్కమ్, ఐ మీన్ ప్రాఫిట్ ఎంత వచ్చింది, ఏమైనా లాస్ వచ్చింది, ఇవన్నీ ఎక్కడి నుంచి తీసుకొస్తారు? OLTP మీద క్వెరీస్ రన్ చేసి తీసుకురాలేం. ఈ OLEP ఉంది కదా, OLAP అని అంటే ఈ డేటా వేర్ హౌసింగ్ సిస్టమ్స్ అన్నట్టు. MSBI అంటే దీంట్లో ఏమేమి ఉంటాయి? ఇక్కడ ఇన్ జనరల్ గా సర్వీసెస్ ఉంటాయి అన్నట్టు, సర్వీసెస్. సో ఇక్కడ డేటాబేస్ ఇంజన్ సర్వీస్ ఉంటుంది, రైట్. ఇదేంటి డేటాబేస్ ఇంజన్? OLTP సిస్టమ్, ఓకే. దాని తర్వాత మనకి డేటాబేస్ ఇంజన్ సర్వీస్ తర్వాత ఇంటిగ్రేషన్ సర్వీసెస్, లైక్ ఇవన్నీ సర్వీసెస్ అంటే ఇన్స్టాలేషన్స్ అన్నట్టు ఇవంతా, ఓకేనా. రిపోర్టింగ్ సర్వీసెస్ అండ్ వన్ మోర్ థింగ్, అనాలిసిస్ సర్వీసెస్.
సో ఈ మూడింటిని కలుపుకొని మనం ఏమంటాము, ఇదంతా ఎంఎస్బిఐ. ఇదంతా వచ్చేసి మనకి ఏంటి, ఇది మొత్తం వచ్చేసి మనకు ఎంఎస్బిఐ. ఎంఎస్బిఐ డెవలపర్ అంటారు, మైక్రోసాఫ్ట్ బిజినెస్ ఇంటెలిజెన్స్. ఇక్కడ వర్క్ చేసేవారేమో పైననేమో డిబిఏ చూసుకుంటారు, ఇదంతా డేటాబేస్ ఇంజన్. ఓకే, ఇక్కడ రోల్ ఏముంటుంది, ఎంఎస్బిఐ. ఇక్కడ ఎంఎస్బిఐ డెవలపర్ అని అంటారు. ఓకే, సో OLAP. ఓకే, ఎంఎస్బిఐ డెవలపర్స్. సో ఇట్లా రోల్స్ ఉంటాయి అన్నట్టు. మనం అంటే ఇన్ జనరల్ సీక్వెల్ సర్వర్, మైక్రోసాఫ్ట్ సీక్వెల్ సర్వర్ ఉంది అని అంటే ఓన్లీ డేటాబేస్ అడ్మినిస్ట్రేషన్ ఉందా, ఆ సాఫ్ట్వేర్ మీద వర్క్ చేసేది మనకి డెవలపర్స్ ఉంటారు, డిబిఏ. సో మనం నేర్చుకునేది డిబిఏ. ఎంఎస్బిఐ వాళ్ళు ఉంటారు, ఎంఎస్బిఐ డెవలపర్స్, ETL టూల్స్. ఓకే, జస్ట్ ఇన్ ఎ రియల్ టైం ఐ వాంటెడ్ టు గివ్ ఎ హెడ్స్ అప్ అన్నట్టు, సీక్వెల్ సర్వర్ ఏముంటుంది, ఎలా ఉంటుంది అని చెప్పడానికి. ఓకేనా, ఇన్ జనరల్ సర్వీస్ ఏంటి ఉంటుందని చెప్పడానికి, రైట్. సో మన దగ్గర బేసికల్లీ మన దగ్గర టాపిక్స్ ఇప్పుడు ఏం టాపిక్స్ నేర్చుకుందాం అని అనుకుంటున్నాము అని అంటే ఓన్లీ డేటాబేస్ ఇంజన్ సర్వీసే మనం నేర్చుకుంటాం. ఓకే, ఈ వాట్ ఎవర్ ద సర్వీస్ వీ హ్యావ్, రైట్, ఈ సర్వీస్ మనం నేర్చుకోం. ఓకే, ఈ సర్వీస్ ఏది ఉందో ఈ ఎంఎస్బిఐ మనం నేర్చుకోం, ఇంటిగ్రేషన్ రిపోర్టింగ్ నేర్చుకోం. ఓకే, ఇది కొంచెం వేరే అన్నట్టు ఇంకా. సో దిస్ ఇస్ నాట్ రిలేటెడ్ టు డిబిఏ పార్ట్. ఓకే, బట్ ఎలా ఇన్స్టాల్ చేయాలా, ఏం ఇన్స్టాల్ చేయాలా, అది వి విల్ లర్న్ దీస్ టాపిక్స్. ఓకే, అండ్ హియర్ ఇప్పుడు మనం డిబిఏ ట్రైనింగ్ లో ఏం టాపిక్స్ నేర్చుకుంటాం, ఎగ్జాక్ట్లీ ఇన్స్టాలేషన్ నేర్చుకుంటాం. ఓకే, ఇన్స్టాలేషన్ నేర్చుకుంటాం. ఏ విధంగా డెవలప్మెంట్ ఎన్విరాన్మెంటా, ప్రొడక్షన్ ఎన్విరాన్మెంటా, QA ఎన్విరాన్మెంటా, లేక టెస్ట్ UAT ఎన్విరాన్మెంట్, స్టేజింగ్, ఇవన్నింటిలో కూడా మనం సీక్వెల్ సర్వర్ ఇన్స్టాల్ చేయాలా, ఇన్స్టాలేషన్ చేయాలా, రైట్. ఈ సీక్వెల్ సర్వర్ ఇన్స్టాలేషన్ చేస్తున్నామనంటే ఏ మిషన్ల మీద చేస్తాం మనం, ఇన్ జనరల్ గా ఎక్కడ చేస్తాం సీక్వెల్ సర్వర్ ఇన్స్టాలేషన్? సారీ, ఈ సీక్వెల్ సర్వర్ ఎంఎస్ ఆఫీస్ అనేది అదొక సాఫ్ట్వేర్ కదా. ఎంఎస్ ఆఫీస్ అనేది సాఫ్ట్వేర్, రైట్. నేను అనేది ఏంటి అని అంటే ఈ ఎంఎస్ ఆఫీస్ అనే సాఫ్ట్వేర్ దేని మీద ఇన్స్టాల్ చేస్తారు మీరు? సిస్టమ్. దాన్ని ఏంటి అది సిస్టమ్ అని అంటే విండోస్ సర్వర్ ఏనాది? రైట్, విండోస్ సర్వర్ మీద ఒక సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేస్తున్న ఎంఎస్ ఆఫీస్. మరి ఇప్పుడు డేటాబేస్ కు సంబంధించింది ఏముంటుంది, సీక్వెల్ సర్వర్ ఉంటుంది. డేటాబేస్ ఇంజన్ సర్వీసర్ సీక్వెల్ సర్వర్ ఉంటుంది. అది కూడా ఎక్కడ ఇన్స్టాల్ చేయాలా, ఈ విండోస్ బాక్స్ మీద ఇన్స్టాల్ చేయాలా. ఓకే, ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఇది విండోస్ బాక్స్ మీద ఇన్స్టాల్ చేస్తాం మనం సీక్వెల్ సర్వర్ ని, రైట్. ఇంకోటి కూడా చెప్పాను నేను టాపిక్ లో చెప్పేటప్పుడు. ఓకే, సీక్వెల్ సర్వర్ ఓన్లీ విండోస్ కంపాటిబిలిటీలా, లేకపోతే ఇంకా వేరే కంపాటిబులా? విండోస్ తోటే సీక్వెల్ సర్వర్ కంపాటిబుల్. సీక్వెల్ సర్వర్ 2016 వరకు సీక్వెల్ సర్వర్ ఏదైతే వర్షన్స్ వీళ్ళు లాంచ్ చేశారో వీళ్ళు విండోస్ కంపాటిబిలిటీనే లాంచ్ చేశారు. బట్ వేరాజ్ ఇన్ సీక్వెల్ సర్వర్ 2017 వర్షన్ నుంచి మీరు ఏం చేశారు అని అంటే లైనెక్స్ లో కూడా మన మిషన్స్ రన్ చేసుకోవచ్చు. ఇది లైనెక్స్ బాక్స్ ఉంది కదా, ఈ లైనెక్స్ బాక్స్ మీద కూడా ఇప్పుడు ఇది బాక్స్ ఉందా, లెట్స్ సే లైనెక్స్ సర్వర్స్, లైనెక్స్ యూనిక్స్ సర్వర్స్ ఉంటాయి కదా. సీక్వెల్ సర్వర్ ఇక్కడ కూడా ఇన్స్టాల్ చేసుకోవచ్చు. సీక్వెల్ సర్వర్ ఇది ఎప్పటి నుంచి స్టార్ట్ చేశారు, 2017 నుంచి. ఇది ఓన్లీ విండోస్ కంపాటబులే కాదు, ఇది లైనెక్స్ సిస్టమ్ మీద కూడా వర్క్ అవుతుంది అనేది వీళ్ళు ఒక పెద్ద బిగ్ చేంజ్ చేశారు అన్నట్టు. ఇది మార్కెట్ లో దీని డిమాండ్ ఇంకా పెరిగిపోయింది అన్నట్టు. అంతవరకు అరే విండోస్ వరకే ఉంటుంది సీక్వెల్ సర్వర్,
అది వేరే ఎన్విరాన్మెంట్ల మీద వర్క్ చేయదు అని అనుకున్నారు. కానీ వన్స్ లైనెక్స్ లో ఇంట్రడ్యూస్ చేసిన తర్వాత సో ఇది వర్షన్తో డిపెండెన్సీ లేకుండా ఏ ఓఎస్ తో డిపెండెన్సీ లేకుండా ఏ ఓఎస్ ల మీదనైనా వర్క్ అవుతుంది అని ఒక క్లారిటీ ఇచ్చారు. ఎందుకంటే 2017 నుంచి ఎట్ ప్రజెంట్ మనకు SQL Server 2019 వర్షన్ ఉంది, లేటెస్ట్ వర్షన్. ఈ ఇయర్ లో SQL Server 2020 వర్షన్ కూడా రిలీజ్ చేద్దామని అనుకుంటున్నాను. మేబీ వాళ్ళు రిలీజ్ చేస్తారు. ఓకే, సో ఇది ఇన్స్టాలేషన్ పార్ట్. ఇప్పుడు చెప్పండి, SQL Server ఇన్ జనరల్ గా ఏ ఓఎస్ మీద రన్ చేస్తారు? ప్లీజ్ గైస్ Windows. మ్యూట్ చేసుకోండి కొంచెం, ఎవరైనా పక్కన డిస్టర్బెన్స్ ఉంటే. ఓకే, విండోస్ మీద చేస్తారు. కానీ 2017 నుంచి లినక్స్ మీద కూడా కంపాటబుల్ లినక్స్ మీద ఇన్స్టాల్ చేసుకోవచ్చు. కానీ మనం ప్రాక్టీస్ చేసేది ఇప్పుడు దేని మీద చేస్తాం? విండోస్ మీదనే చేస్తాం, లినక్స్ మీద చేయం. బికాస్ విండోస్ తో SQL Server చాలా కంఫర్టబుల్ అన్నట్టు. ఓకే, ఈ లినక్స్ తోటి అంత కంఫర్టబుల్ కాదు, ఈ కమాండ్ బేస్డ్ ఉంటుంది అన్నట్టు. కానీ SQL లినక్స్ మీద నేర్చుకున్న వాళ్ళనే మేము తీసుకుంటున్నాము అని ఎక్కడ ఉండదు. ఓకేనా, ఓన్లీ విండోస్ అనేది 100% ఇంపార్టెన్స్ దీనికే ఉంటుంది. SQL Server అని అంటే విండోసే. ఇంకా కాకపోతే మనకు ఒక ఆప్షన్ కూడా ఉంది, వేర్ యూ వాంటెడ్ టు గో యూ కెన్ గో విత్. ఎవరో 1% ఆఫ్ ద పీపుల్ ఆల్ ఓవర్ ద గ్లోబ్ లినక్స్ కూడా యూజ్ చేస్తున్నారు అనుకుంటా SQL Server, బట్ నాట్ మోర్. ఓకే, అట్ ద సేమ్ టైం బ్యాకప్ రీస్టోర్లు నేను చెప్పాను, బ్యాకప్స్ ఎందుకోసం, రీస్టోర్స్ ఎందుకోసం, సెక్యూరిటీ, మెయింటెనెన్స్ కూడా అది మామూలుగా డేటాబేస్ క్రియేట్ చేసిన తర్వాత డే బై డే డేటా పెరుగుతుంటుంది, రైట్, టేబుల్స్ పెరుగుతుంటాయి, దాని మెయింటెనెన్స్ ఎలా చేయాలా, ఏం చేయాలా, కైండ్ ఆఫ్ థింగ్. ఓకే, ఇంప్రూవ్మెంట్ ఎలా చేయాలా, ఓకే, ఏం జాబ్స్ రన్ చేయాలా, ఏమన్నా డేటాబేస్ టేబుల్స్ లో ఏమన్నా కరప్షన్ ఉందా, లేకపోతే ఏమైనా ప్రాబ్లం ఉందా, అట్లా ఇన్కన్సిస్టెన్సీ ఉందా, అవన్నీ త్రూ మెయింటెనెన్స్ చేస్తాయి. HADR అంటే డిఆర్ సర్వీసెస్ అన్నట్టు. ఒక ప్లేస్ లో డాటా ఏదైనా ప్రాబ్లం వచ్చి ఫ్లడ్స్ వస్తే ఇంకో టేస్ లో ఏ విధంగా అప్పు చేయాలా, ఏ విధంగా మనము సింక్ చేసుకోవాలా, ఇది. ఓకే, ట్రబుల్ షూటింగ్, ఏమైనా ఇష్యూస్ అంటే పర్ఫార్మెన్స్ ట్యూనింగ్ అంటే ఎంత డీప్ ఉండదు, ఒక లిటిల్ బిట్ ఏమేమి ఉంటుంది. ఓకేనా, సో ఇప్పుడు మనం వచ్చేసి ఇక్కడ SQL Server లో ఏమేం ఎడిషన్స్ ఉంటాయి, ఏమేం వర్షన్స్ ఉంటాయి అని నేను చెప్తా. సో ఒక చిన్న బ్రీఫ్ ఇంట్రొడక్షన్ ఇస్తా. రైట్, క్లియరింగ్ ఆల్. సో లెట్స్ సై హిస్టరీ. ఒక చిన్న హిస్టరీ చూపిస్తాను నేను. సో ఇన్ జనరల్ గా మనం SQL Server ఇనీషియల్ స్టేజ్ లో 1.0 SQL Server 1.0 రిలీజ్ అయింది. దెన్ కోడ్ నేమ్, దీనికి ఒక కోడ్ నేమ్ పెడతారు అన్నట్టు వీళ్ళు, దీనికి ఫ్లిప్ సంథింగ్ కోడ్ నేమ్ 1988 లో రిలీజ్ అయింది. ఓకే, సో ఈ మైక్రోసాఫ్ట్ వాడి సైబేస్ డేటాబేస్ ఉంటుంది, ఇంతకుముందు ఇప్పుడు ఎక్కువ యూజ్ చేస్తున్న సైబేస్ డేటాబేస్ అని ఉంది. సో దానికి సంబంధించిన దాంతో వీరు ఇంప్లిమెంట్ చేశారు అన్నట్టు. ఓకే, సో దాంతో సైబేస్ క్రియేటెడ్ కోడ్ ఫర్ మైక్రోసాఫ్ట్. సో వీళ్ళు క్రియేట్ చేశారు, ఇంప్లిమెంట్ చేశారు. 1.0 99 ఫస్ట్ వర్షన్ రిలీజ్ అయింది. మళ్ళీ మనకి ఇక్కడ SQL Server 1.1 పేట్రో 91 లో రిలీజ్ అయింది. ఇట్లా ఇయర్ ఈ వర్షన్ లో రిలీజ్ చేస్తూ, ఈ వర్షన్ లో రిలీజ్ చేస్తూ నెక్స్ట్ వర్షన్ రిలీజ్ చేస్తున్నారు అని అంటే వాళ్ళు ఏం చేస్తున్నారు, ఇంప్రూవ్మెంట్స్ చేస్తున్నారు. ఈ వర్షన్ లో, ఈ ఓల్డ్ వర్షన్ లో ఉన్న ఏదైతే బగ్స్ ఏదన్నా ఉన్నా వాటిని ఫిక్స్ చేసి ఈ వర్షన్ లో పెడతారు. అట్ ద సేమ్ టైం కస్టమర్స్ చెప్తారు, మేము ఇది వాడదామంటే ఇది వాడడానికి లేదు, వీఆర్ నాట్ ఏబుల్ టు యూజ్ దిస్ వన్ అంటే కస్టమర్స్ యొక్క ఫీడ్బ్యాక్స్ కూడా తీసుకొని వాళ్ళు ఇంప్లిమెంట్ చేసి మళ్ళీ వర్షన్లు రిలీజ్ చేస్తారు. ఆ వర్షన్ లో ఫీచర్స్ యాడ్ చేస్తారు. ఇయర్ బై ఇయర్ ఇట్లా చేసుకుంటే 93 నుంచి మళ్ళీ ఇప్పుడు రిలీజ్ చేశారు వీళ్ళది SQL Server 6.0 అంటారు, 6.0 వర్షన్ ఇది. ఓకే, కోడ్ నేమ్ SQL 95. మళ్ళీ 1996 హైడ్రా, ఈ విధంగా 1998 SQL Server 7.0 వర్షన్ 98 లో. ఇవన్నీ వర్షన్స్ అంటే ఇయర్ రిలీజ్ చేసేదాన్ని వర్షన్స్ అంటారు. ఓకే, ఇప్పుడు SQL Server 2000 ఉందా, ఇది ఎప్పుడు 2000 వర్షన్ లో రిలీజ్ చేశారు. సో ఇక్కడ చూడండి, కొత్త ఇక్కడ ఏంది ఈ వర్షన్ లో, ఇవన్నీ న్యూ ఫీచర్స్ అన్నట్టు. రిపోర్టింగ్ అండ్ అనాలిసిస్ సర్వీసెస్ యూజ్డ్ కంప్లీట్లీ ఎ న్యూ ప్లాట్ఫామ్. అప్పుడు 2005 లో రిలీజ్ చేశారు. సో
ఈ విధంగా కొన్ని ఫీచర్స్ యాడ్ చేస్తూ వెళ్ళిపోతూ ఉంటారు అన్నట్టు. ఒక సర్వీస్ బ్రోకర్ అనే కొత్తది ఒక ఫీచర్ యాడ్ అయిపోయింది. సమ్ కైండ్ ఆఫ్ లైక్ రిప్లికేషన్ కైండ్ ఆఫ్ థింగ్స్ యాడ్ అయ్యాయి. మీకు ఇది ఎందుకు చెప్తున్నాను అని అంటే వర్షన్ కు మనకు ఇంప్రూవ్మెంట్స్ ఉంటుంది. అట్ ద సేమ్ టైం ఓల్డ్ వర్షన్ లో ఉన్న ఇష్యూస్ ఏదైనా బగ్స్ ఉన్నా ఇంకేమైనా ఉన్నా కానీ ఫిక్స్ చేసి న్యూ వర్షన్ రిలీజ్ చేస్తారు. ఓకే, ద సేమ్ టైం 2008 లో ఇయర్ 2008 కాబట్టి సీక్వెల్ సర్వర్ 2008 దీనికి కోడ్ నేమ్ ఒక నేమ్ ఇచ్చుకుంటారు అన్నట్టు. కట్ మైన్ నేమ్ ఇచ్చారు. ఓకే, ఇక్కడ ఏంటి డిఫరెంట్ సిడిసి అనే ఒక కొత్త ఫీచర్, కంప్రెస్ ఇండెక్స్ అని ఒక కొత్త ఫీచర్స్, డాటా కంప్రెషన్ అని ఇంకో కొత్త ఫీచర్స్ ఇట్లా యాడ్ చేస్తే వెళ్ళిపోయారు. ఓకే, ఎట్ ద సేమ్ టైం సీక్వెల్ సర్వర్ 2012 దీన్ని ఏమన్నారు, దెనాలి అని అన్నారు. సో ఇక్కడ కొత్త కొత్త ఫీచర్స్ ఏం యాడ్ చేశారు, డేటాబేస్ రికవరీ, ఆల్వేస్ ఆన్ అవైలబిలిటీ గ్రూప్స్ ఇది డిఆర్ కి అండ్ అట్ ద సేమ్ టైం హై అవైలబిలిటీకి సంబంధించిన ఇది ఒక ఆప్షన్ యాడ్ చేశారు. ఓకే, కాలమ్ స్టోర్ ఇండెక్సెస్, ఒక ఇండెక్సెస్ కైండ్ ఆఫ్ ఒక న్యూ టైప్ ఆఫ్ ఇండెక్స్ యాడ్ చేశారు. ఓకే, ఎందుకంటే అన్ని కొత్త కొత్త యాడ్ చేస్తూ వెళ్ళిపోతుంటారు అన్నట్టు. ఓకే, 14కి వచ్చింది. 14కి వచ్చిన తర్వాత హెకటాన్ అన్నారు. ఇది ఇంకా కొత్త కొత్త డాటా ఫైల్స్ కెన్ బి స్టోర్డ్ ఆన్ అజూర్ లో కూడా స్టోర్ చేసుకోవచ్చు అని అన్నారు. సమ్ ఎన్హాన్స్మెంట్స్ ఉంది చూడండి ఇక్కడ, దెర్ ఆర్ సమ్ ఎన్హాన్స్మెంట్స్ ఇన్ ఆల్వేస్ ఆన్ కాలమ్ స్టోర్ ఇండెక్సెస్. ఇవి ఎక్కడ ఇంట్రడ్యూస్ చేశారు, 2012 వర్షన్ లో ఇంట్రడ్యూస్ చేశారు. ఈ 2014 వర్షన్ కి వచ్చేటప్పటికి దాని ఎన్హాన్స్మెంట్స్, దాని ఇంకా ఇంప్రూవ్మెంట్, ఇట్లా ప్రతి వర్షన్ లో ఇట్లా ఇంప్రూవ్మెంట్స్ జరుగుతూనే ఉంటాయి. ఓకే, ఇప్పటికి వచ్చే సీక్వెల్ సర్వర్ 2016 లో డిఫరెంట్ కొత్త వర్షన్, డైనమిక్ మాస్కింగ్, సెక్యూరిటీ పరంగా ఇంప్రూవ్మెంట్స్ చాలా చేశారు ఇక్కడ. రైట్, ద సేమ్ టైం ఆల్వేస్ ఎన్క్రిప్టెడ్, కొంచెం టెంపరరీ టేబుల్స్, ఇవన్నీ కూడా న్యూ ఫీచర్స్ అన్నట్టు. ఇయర్లీ మనం ఇంప్రూవ్మెంట్స్ వస్తూనే ఉంటాయి. సీక్వెల్ సర్వర్ 2017 ఇయర్ 2017 లో ఏం చేశారు ఇక్కడ చూడండి. ఐ థింక్ ద మెయిన్ ఫీచర్ ఇస్ ద నౌ సీక్వెల్ సర్వర్ కెన్ బి ఇన్స్టాల్డ్ ఇన్ లైనెక్స్ అండ్ డాకర్. ఇది డాకర్ అనే ఎన్విరాన్మెంట్ లో కూడా చేసుకోవచ్చు, కానీ లైనెక్స్ ఇస్ ద మెయిన్ విచ్ ఇస్ ద హ్యూజ్. దెర్ ఇస్ అ నో యూనివర్సల్ ఇన్స్టాలర్. ఇన్ ఫ్యాక్ట్ ఇన్స్టాలర్స్ రెడ్ హ్యాట్, ubuntu different, but it is a huge step to support Linux. So Linux ని ఇన్స్టాల్ చేసిన హ్యూజ్ స్టెప్ తీసుకుంది మైక్రోసాఫ్ట్. ఓకే, సమ్ డిఫరెంట్ ఫీచర్స్, న్యూ ఫీచర్స్ యాడ్ చేస్తారు. ఓల్డ్ ఫీచర్స్ ఏదైనా ఉంటే దాన్ని ఎన్హాన్స్ చేస్తారు, ఇంకా ఎక్కువ ఇంప్రూవ్మెంట్ ఇచ్చేటట్టు. ఓకే, సో ఇప్పుడు ఏముంది, సీక్వెల్ సర్వర్ 2019 ఉంది. సీక్వెల్ సర్వర్ 2019 లో ఇక్కడ చూడండి, ఇక్కడ న్యూ ఫీచర్స్ 17, 16, 18. ఇప్పుడు మనం ఏంటంటే సీక్వెల్ సర్వర్ 2019 లోకి వచ్చేటప్పటికి లాట్ ఆఫ్ ఫీచర్స్ వచ్చేసినాయి మనకి ఇంకా. ఓకే, మనకి 19 లోకి వచ్చేటప్పటికి మనకి లాట్ ఆఫ్ ఫీచర్స్ వచ్చేసినాయి. సో సీక్వెల్ సర్వర్ ఈ విధంగా వర్షన్స్ ఉంటారు, ఇయర్ బై ఇయర్ మనం రిలీజ్ చేస్తుంటాం కదా సీక్వెల్ సర్వర్. ఆ ప్రోడక్ట్ సంబంధించిన సాఫ్ట్వేర్ ఇయర్ బై ఇయర్ దాన్ని వర్షన్స్ అంటారు. సో వర్షన్స్ అండ్ ఎడిషన్స్ అని ఉంటుంది. ఎడిషన్స్ అంటే ఏంటి, లెట్స్ సే ఇప్పుడు 2012 ఉంది అనుకోండి. లెట్స్ సే ఇప్పుడు సీక్వెల్ సర్వర్ 2000 ఇది 12. ఓకే, అండ్ మనకి లెట్స్ సే 14 and SQL Server 2016 and SQL Server 2017. ఇంకా అన్ని రాయట్లే, నేను మామూలుగా చెప్తున్నా. ఇవన్నీ 2012 లో సీక్వెల్ సర్వర్ ని రిలీజ్ చేశారు కొత్త వర్షన్, దాన్ని సీక్వెల్ సర్వర్ 2012 అన్నాం. 14 ఇయర్ లో చేశారు, 14 అంటున్నాం వర్షన్. 16 లో చేశారు, 16 అంటున్నాం వర్షన్. 17 లో చేశారు, 17 అంటున్నాం వర్షన్. సీక్వెల్ సర్వర్ 2017 వర్షన్ అని చెప్తున్నాం. ప్రతి వర్షన్ లో ఏమైతాయి అని అంటే, ప్రతి వర్షన్ లో ఇవి ఉంటాయి మనకి. ప్రతి వర్షన్ లో సీక్వెల్ సర్వర్ 2000 వర్షన్ లో ఎడిషన్స్ ఉంటాయి. ఇట్లా డెవలపర్ ఎడిషన్, ఇది డెవలపర్ ఎడిషన్స్ అనేది మళ్ళీ వర్షన్స్ లో ఎడిషన్స్ ఇది డిఫరెంట్. రైట్, సో ఎడిషన్స్ ఎందుకు ఇది కూడా చెప్తాను నేను. ఓకే, ఎడిషన్స్, డెవలపర్ ఎడిషన్ అండ్ ఎంటర్ప్రైజ్ ఎడిషన్,
సో అన్ని ఎడిషన్స్ చెప్పట్లే, కొన్ని ఇక్కడ రాస్తున్నా నేను. ఎంటర్ప్రైజ్ ఎడిషన్, స్టాండర్డ్ ఎడిషన్, ఓకే, స్టాండర్డ్ ఎడిషన్. ఇక్కడ ఇంకా చాలా ఉన్నాయి. వర్క్ గ్రూప్ ఎక్స్ప్రెస్ ఎడిషన్, ఎవాల్యూషన్ ఎడిషన్. ఓకే, ఏంటంటే ఇది ప్రతి ఇయర్ రిలీజ్ అవుతుంటాయి ఈ ఎడిషన్స్. చూడండి 2012 లో మనకు డెవలపర్ ఎడిషన్ ఉంటుంది, ఎంటర్ప్రైజ్ ఎడిషన్ ఉంటుంది, స్టాండర్డ్ ఎడిషన్ ఉంటుంది, ఇంకా సమ్ కైండ్ ఆఫ్ ఎడిషన్స్ ఉంటాయి. 14 లో మళ్ళా సేమ్ ఉంటాయి, ఇదే ఎడిషన్స్ ఈ విధంగానే ఉంటాయి. 16 లో మళ్ళీ ఈ విధంగానే ఎడిషన్స్ ఉంటాయి. 17 లో ఈ విధంగానే ఎడిషన్స్ ఉంటాయి. సో బేస్డ్ ఆన్ ద ఎడిషన్ మనకు ప్రైజింగ్ ఉంటుంది. బేస్డ్ ఆన్ ద ఎడిషన్ ప్రైజింగ్ ఉంటుంది. అట్ ద సేమ్ టైం బేస్డ్ ఆన్ ద వర్షన్ కూడా మనకు ప్రైజింగ్ ఉంటుంది. 2012 ఉంది అనుకోండి, దీని ప్రైజింగ్ వేరే ఉంటుంది, ఓల్డ్ వర్షన్ కాబట్టి. 2017 ఉంటుంది అనుకోండి, దాని ప్రైజింగ్ వేరే విధంగా ఉంటుంది. సీక్వెల్ సర్వర్ 2012 ఉంది, 12 లో డెవలపర్ ఎడిషన్ ఉంది అనుకోండి, మళ్ళీ డెవలపర్ ఎడిషన్ లో మళ్ళీ ప్రైజింగ్ వేరే ఉంటుంది, ఎంటర్ప్రైజ్ లో మళ్ళీ ప్రైజింగ్ వేరే ఉంటుంది, స్టాండర్డ్ లో మళ్ళీ ప్రైజింగ్ వేరే ఉంటుంది. ఓకే, మెయిన్ గా యూజ్ చేసే ఎడిషన్స్ ఏంటి అని అంటే, ఇన్ జనరల్ గా వాస్ట్ గా ఆల్ కంపెనీస్ యూజ్ చేసే ఎడిషన్స్ డెవలపర్ ఒకటి, ఎంటర్ప్రైజ్ ఒకటి, స్టాండర్డ్ ఒకటి. ఓకేనా, ఫస్ట్ టాప్ లెవెల్లో ఇనీషియల్ గా ఈ డెవలపర్ ఎడిషన్ అనేది సీక్వెల్ సర్వర్ 2019 ఫ్రీ ఎడిషన్. దీన్ని డెవలపర్ ఎడిషన్ ని ఫ్రీ ఎడిషన్ చేసేసారు. ఓకేనా, ఇంతకుముందు కొంచెం కాస్ట్ ఉంటుంది కానీ ఫ్రీ ఎడిషన్ ఇది. ఎంటర్ప్రైజ్ ఎడిషన్ అనేది హై చాలా ఉంటుంది దీని కాస్ట్. ఎంటర్ప్రైజ్ ఎడిషన్ అనేది చాలా కాస్ట్ ఉంటుంది. అండ్ ద సేమ్ టైం స్టాండర్డ్ ఎడిషన్స్. ఓకే, ఇక్కడ ఇది అర్థమైంది కదా, వర్షన్స్ ఎడిషన్స్. ఇక్కడ ఏదైనా డౌట్ ఉంటే అడగండి ఎవరైనా. హలో, Yes. No doubt. ఓకే, నో డౌట్ కదా. ఈ ఎడిషన్స్ అంటే ఏంటో నేను చెప్తాను. వర్షన్స్ అంటే తెలిసింది కదా మీకు, ప్రతి ఇయర్ ఇంప్రూవ్మెంట్ ఇచ్చి కొత్త వర్షన్ Yes. క్రియేట్ చేస్తారు. ఈ వర్షన్ లో ఈ ఎడిషన్స్ ఏంటి అంటే, ఒక్కొక్క ఎడిషన్ కొన్ని ఫీచర్స్ ఉంటాయి అన్నట్టు. కొన్ని ఎడిషన్స్ లో కొన్ని ఫీచర్స్ తక్కువ ఉంటాయి, కొన్నిట్లో ఎక్కువ ఉంటాయి. ఇప్పుడు ఇది డెవలపర్ ఎడిషన్ ఉందనుకోండి, ఇది డెవలప్మెంట్ పర్పసే వాడాలా, ఇది డెవలప్మెంట్ పర్పసే వాడాలా. అంటే ఇప్పుడు నేను ఒక ఫేస్బుక్ ఉందనుకోండి, నేను ఫేస్బుక్ లో ఏదైతే నేను వాడుతున్నానో ఈ ఫేస్బుక్ నేను డెవలప్ చేసేటందుకు డెవలపర్ ఎడిషన్ వాడొచ్చు అంతే. కానీ నేను మళ్ళీ ప్రొడక్షన్ లో వాడాలి, డెవలప్మెంట్ నుంచి అది ప్రొడక్షన్ కి వస్తుంది కదా, అప్పుడు ప్రొడక్షన్ లో వాడేటప్పుడు ఈ డెవలపర్ ఎడిషన్ వాడొద్దు, ఎంటర్ప్రైజ్ ఎడిషన్ వాడాల. ఇది డెవలప్మెంట్ పర్పసే మైక్రోసాఫ్ట్ అనేది ఫ్రీ ఇస్తుంది, మీరు డెవలప్ చేసుకోండి ఏదైనా అంటే. వన్స్ డెవలప్మెంట్ అయిపోయిన తర్వాత ప్రొడక్షన్ లోకి వస్తుంది కదా, ప్రొడక్షన్ లోకి వస్తే మాత్రం ఐదర్ ఎంటర్ప్రైజ్ ఆర్ ఎల్స్ స్టాండర్డ్ ఎడిషన్స్. ఇంకా వేరే ఎడిషన్స్ ఉన్నాయి, ఇవి మెయిన్ మీదనే నేను కాన్సన్ట్రేషన్ చేస్తాను. ఓకే, ఎంటర్ప్రైజ్ అండ్ స్టాండర్డ్ ఎడిషన్స్ ఉంటాయి. ఎంటర్ప్రైజ్ ఎడిషన్ ఏంటి అని అంటే, ఎంటర్ప్రైజ్ ఎడిషన్ లో లాట్ ఆఫ్ ఫీచర్స్ ఉంటాయి, చాలా ఫీచర్స్ ఉంటాయి. ఓకే, లెట్ మీ క్లియర్ ఎవ్రీథింగ్. ఇది అర్థమైంది కదా. ఓకే ఓకే, సో ఇక్కడ చూడండి, ఇప్పుడు ఎంటర్ప్రైజ్ ఎడిషన్ ఉందనుకో, ఈ ఎంటర్ప్రైజ్ ఎడిషన్ దేనికి వాడతాం మనం? ఒకటి, మనకు చాలా హ్యూజ్ డేటాబేసెస్ ఉన్నాయి, చాలా మిషన్ క్రిటికల్ అప్లికేషన్స్ ఉన్నాయి అనుకోండి, దానికి వాడతాం. ఎగ్జిస్టింగ్ లార్జ్ ఓఎల్టీపీ డిప్లాయ్మెంట్స్ కి, ఓఎల్టీపీ దట్ హ్యావ్ ఎక్స్పెక్ట్స్ టు గ్రో ర్యాపిడ్లీ అని అంటే, ఇప్పుడు మనకి బ్యాంకులకు సంబంధించింది అయినా సరే, అమెజాన్ కి సంబంధించిన రిటైల్ మార్కెటింగ్ చాలా హ్యూజ్ గా పెరుగుతుంటుంది కదా, దానికి మిషన్ క్రిటికల్. ఎందుకనంటే బ్యాంకింగ్ డొమైన్ లో కొంచెం డౌన్ వచ్చిన, తేడా వచ్చిన డాటా హ్యూజ్ గా పెరుగుతుంది, పర్ఫార్మెన్స్ స్లో వచ్చింది, ఏమైనా ఇష్యూస్ వస్తున్నాయి అని అంటే, సో అగైన్ వీ విల్ బీ ఇన్ ఏ ప్రాబ్లం. సో ఎంటర్ప్రైజ్ ఎడిషన్ అంటే ఎట్ మచ్ హయ్యర్ లెవెల్లో ఎంత సపోర్ట్ చేయాలో అంత సపోర్ట్ చేస్తుంది ఫీచర్స్. ఒకవేళ మీరు ఒక విండోస్ మిషన్స్ ఉన్నాయనుకోండి, లెట్స్ సే ఎంత సపోర్ట్ ఇస్తుంది ఇక్కడ ఇప్పుడు చూడండి, ఇక్కడ ఎంటర్ప్రైజ్ ఎడిషన్ ఉంది మనకి. ఇక్కడ ఈ ఎంటర్ప్రైజ్ ఎడిషన్స్ లో మనకి ఇక్కడ ఎంటర్ప్రైజ్ ఎడిషన్ ఉంది కదా, ఎంటర్ప్రైజ్ ఎడిషన్ లో మ్యాక్స్ కంప్యూట్ కెపాసిటీ ఓఎస్ మ్యాక్స్ సపోర్ట్ చేస్తుంది. అంటే కంప్యూట్ కెపాసిటీ అని అంటే సిపియు ఆర్ ర్యామ్ ఉన్నాయనుకోండి,
మ్యాక్స్ సపోర్ట్ చేస్తుంది అంటే మ్యాక్స్ ఓఎస్ కెపాసిటీ అంటే ఇప్పుడు నాకు ఒక విండోస్ బాక్స్ ఉందనుకోండి, ఇది విండోస్ బాక్స్ కదా, ఈ విండోస్ సర్వర్ లో ఎంత ఉంది నాకు ర్యామ్, నేను ఎంత ఒక 1 TB ర్యామ్ ఉంది అనుకోండి, 1 TB ర్యామ్ ఉంటే ఆ 1 TB ర్యామ్ ని ఇది సపోర్ట్ చేస్తుంది. ఎంటర్ప్రైజ్ ఎడిషన్ లో 1 TB ర్యామ్ ని ఇది సపోర్ట్ చేస్తుంది. ఓకే, ఎంత ఎట్ మ్యాక్స్ ఈ 1 TB ర్యామ్ ఇక్కడ ఉంది, సారీ ఓఎస్ మ్యాక్స్ బఫర్ పూల్ 1 TB కూడా సపోర్ట్ చేస్తుంది. అది స్టాండర్డ్ సారీ గైస్, స్టాండర్డ్ ఎడిషన్స్ కి వచ్చేటప్పటికి 128 GB, వెబ్ ఎడిషన్ వచ్చేటప్పటికి 64 GB, ఎక్స్ప్రెస్ వచ్చేటప్పటికి ఇంకా తక్కువ. అట్ ద సేమ్ టైం డేటాబేస్ సైజ్ ఉందనుకో, మనకు ఒక డేటాబేస్ ఉందనుకో 524 పెగాబైట్స్, ఇది 524 పెగా, ఇది కూడా సేమ్. అంటే కొన్ని ఫీచర్స్, ఓన్లీ కొన్ని ఫీచర్స్ హైలైట్ చేసిన, ఇంకా చాలా ఉంటాయి. ఓకేనా, సో ఓఎస్ ఎంతైతే మ్యాక్స్ సపోర్ట్ చేయగలుగుతో అంత సపోర్ట్ చేస్తుంది బేస్డ్ ఆన్ ద వర్షన్. ఈ వర్షన్ సో మనం వర్షన్ ఏ విధంగానైతే మనం తీసుకుంటామో ఆ బేస్డ్ ఆన్ ద వర్షన్ మనకు ఆ విధంగా సపోర్ట్ వస్తుంది. ఓకే, ఇప్పుడు ఇక్కడ చూడండి, ఎంటర్ప్రైజ్ లో మిషన్ క్రిటికల్ హ్యూజ్ ర్యాపర్ స్టాండర్డ్ ఎడిషన్ ఎవరు వాడతారు? చిన్న చిన్న కంపెనీస్ ఉంటాయి కదా, మరి హ్యూజ్ ఎందుకు అనంటే నువ్వు ఎంటర్ప్రైజ్ ఎడిషన్ వాడాలా స్టాండర్డ్ ఎడిషన్ వాడాలా డిసైడ్ చేసుకోవాలి మనం. ఎందుకంటే కాస్ట్ అనేది చాలా హ్యూజ్ డిఫరెన్స్ ఉంటుంది స్టాండర్డ్ కి ఎంటర్ప్రైజ్ కి. ఓకే, ఇక్కడ కాస్ట్ ఇక్కడ చూడండి, ఇక్కడ చూడండి, ఎంటర్ప్రైజ్ ఎడిషన్ కి వచ్చేస్తే ఇక్కడ కాస్ట్ వచ్చేసి పర్ కోర్ $14,256 ఉంది. అట్ ద సేమ్ టైం స్టాండర్డ్ కి వచ్చేటప్పటికి $3,717 ఉంది. ఎంత హ్యూజ్ డిఫరెన్స్ ఉంది చూడండి ఎంటర్ప్రైజ్ కి స్టాండర్డ్ కి, చాలా హ్యూజ్ డిఫరెన్స్ ఉంది. మన కాస్ట్ ఏదైతే సాఫ్ట్వేర్ పర్చేస్ చేసే కాస్ట్ అనేది ఎంటర్ప్రైజ్ తీసుకుంటే హ్యూజ్ గా పెరిగిపోతుంది. మరి అది అవసరమా? ఎస్ అవసరం, ఎందుకంటే ఇది చాలా ఫీచర్స్ ఎక్కువ ఇస్తుంది, ఇది కొన్ని ఫీచర్స్ ఇది తక్కువ ఇస్తుంది. సో మనకు సంబంధించిన వరకు మన కంపెనీ స్టాండర్డ్స్, మన చిన్న కంపెనీ అని అనుకున్నప్పుడు ఇది అవుతుంది. ఓకేనా, అట్ ద సేమ్ టైం వెబ్ ఎడిషన్ ఇంకా స్మాల్ ఉన్నదానికి వెబ్ ఎడిషన్ వాడతారు, దీని కాస్ట్ ఇంకా తక్కువ ఉంటుంది. ఈ డెవలపర్ ఎడిషన్ వచ్చేసి ఇది ఓన్లీ ఎస్పెషల్లీ యూజ్డ్ ఫర్ R&D, దీనికి నో లిమిట్ ఫర్ ఎ ప్రాసెసర్ ర్యామ్ ఏమీ ఉండదు. కాకపోతే ఇక్కడ చూడండి, we cannot use it for a business purpose కు మనం యూజ్ చేయొద్దు. ఓకే, ఇట్స్ అ ప్రాబ్లం. సో ఇంకొకటి ఎడిషన్ ఏంటి, ఎక్స్ప్రెస్ ఎడిషన్ కూడా ఉంది, ఇది కూడా ప్యూర్లీ డెవలపర్ ఎడిషన్, ఇది ఫ్రీ ఎడిషన్, ఇది కూడా ఫ్రీ ఎడిషన్. ఓకేనా, మనం ఏదైనా టెస్టింగ్ చేసుకోవాలనుకున్నా కానీ ఏదైనా లెర్నింగ్ పర్పస్ చేసుకోవాలనుకున్నా ఈ ఎక్స్ప్రెస్ ఎడిషన్ వాడుకోవచ్చు. ఇంకోటి ఏం చేస్తున్నాడంటే ఎంటర్ప్రైజ్ ఎవాల్యూషన్ ఎడిషన్ ఇస్తున్నాడు. ఇట్ ఈస్ ఎ ట్రయల్ వర్షన్, ఇది ట్రయల్ వర్షన్. ఇన్ జనరల్ గా మనము ప్రోడక్ట్ ని ఎంటర్ప్రైజ్ ప్రోడక్ట్ ని టెస్ట్ చేయాలి అని అనుకుంటున్నాం అనుకోండి, ఈ ఎవాల్యూషన్ వర్షన్ చెక్ చేసుకోవాలా. ఇది ఫ్రీ వర్షన్, 180 days ఆఫ్ ఎక్స్పైరీ వ్యాలిడిటీ ఉంటుంది. 180 days తర్వాత అది ఎక్స్పైరీ అవుతుంది. మనం ఏం చేయాలా, మనం ఒక ప్రోడక్ట్ టెస్ట్ చేద్దామని అనుకున్నాం, సో మనము మనకి ఎంటర్ప్రైజ్ ఎడిషనే కావాలి అనుకున్నాం అనుకోండి, సో ఎంటర్ప్రైజ్ ఎడిషన్ తీసుకోవాలి, ఎవాల్యూషన్ ఎడిషన్ తీసుకొని మనం టెస్టింగ్ అంతా చేసుకొని ఓకే బాగుంది అని అంటే అప్పుడు మనం ఏం చేస్తాం, ఎంటర్ప్రైజ్ ఎడిషన్ నుంచి ఎవాల్యూషన్ ఎడిషన్ నుండి డైరెక్ట్ ఎంటర్ప్రైజ్ ఎడిషన్ కి మనం అప్గ్రేడ్ చేసుకుంటాం, మన సిస్టమ్ ని అప్గ్రేడ్, మన ఏదైతే సాఫ్ట్వేర్ ఉందో సాఫ్ట్వేర్ అప్గ్రేడ్ చేసుకుంటాం. ఓకే గైస్, డిస్కనెక్ట్ అవుతుంది, సో మళ్ళీ కనెక్ట్ అవుదాం. ఓకేనా, సో గివ్ మీ మినిట్.